కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ. ఆ ఊర్లో ప్రతి ఇంటి గడపల్ని సముద్రుడు కబళిస్తూ ఉంటాడు. ఆ ఊరిని కొంచెం కొంచెం కొరుకు తింటున్నట్లు సాగరం ఏటా ముందుకొస్తూ ఉంటుంది. ఆటుపోట్లు తుఫాన్లప్పుడైతే ఆ ఊరి జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఇళ్లను ఖాళీ చేయాల్సిందే. అయినా ఎన్ని రోజులని పోరగలరు? దీనికి పరిష్కారం లేదా? ఏళ్లుగా వేధిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి నేనున్నానంటూ అండగా అడ్డు గోడలా నిలబడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కిలోమీటర్ల మేర కోతకు గురవుతున్న తీర ప్రాంత రక్షణకు సేఫ్టీ వాల్ నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు. ఇంతకీ ఉప్పాడలో ఇప్పుడు ఎలా ఉంది? మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల కోసం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఏ విధంగా వేయబోతున్నాడు అనే అంశం మనకు తెలియాలంటే ఒక్కసారి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం మనం వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ఉంది ఉప్పాడ గ్రామం. ఇక్కడ ఏళ్లుగా వేధిస్తున్న సమస్య సముద్రం కోతకు గురై ఊరిని తనలో కలిపేసుకోవడం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మత్స్యకారులు సముద్ర కోత కారణంగా సర్వస్వాన్ని కోల్పోతున్నారు. ఈ మత్స్యకారుల శాశ్వత పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో 323 కోట్లతో ఒక రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతకీ ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంది? ఇక్కడి ప్రజల అవస్థలేంటి? ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. అయితే మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా కూడా ఒక ఊరు ఉండేది. అలాంటిది సముద్రం కొద్దిగా సంవత్సరం ముందుకు రావడంతో ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోత గురై ఊళ్ళు బళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అయితే ప్రస్తుతానికి మనం కొత్తపల్లి మండలం ఉప్పాడ, ఇటు ఉప్పాడ దగ్గర నుంచి కోనపాపపేట వరకు, అంటే సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు సుమారుగా 15 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొద్దిగా సముద్ర కోత గురై అంతా కూడా కాలగర్భంలో కలిసినాయి. అంటే ఇక్కడ మత్స్యకారులు ఇల్లు కావచ్చు, లేకపోతే ఊళ్ళు కావచ్చు, బళ్ళు కావచ్చు, గుడులు కావచ్చు, మొత్తం పూర్తిగా కూడా గడిచిన 30 సంవత్సరాల కాలంలో కనుక చూసుకుంటే కనుక సుమారుగా 2 కిలోమీటర్ల మేర అయితే మాత్రం సముద్రం ముందుకు వచ్చిందని చెప్పి ఇక్కడ మత్స్యకారులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక అన్నీ కూడా అంటే సముద్ర కోతకి గురైపోయిన ఇల్లుతో పాటు అంటే పడిపోయిన కొబ్బరి చెట్లు వేళ్ళు కూడా మనకి విజువల్స్ రూపంలో కనిపిస్తున్నాయి. అంటే ఊళ్ళే సముద్ర గర్భంలో కలిసిపోయి అనడానికి ఈ కొబ్బరి చెట్లు, ఈ సగం మిగిలిపోయిన శిథిలావస్థకు చేరిన ఇల్లు మాత్రమే నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సముద్ర తీరం సంబంధించి గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే కనుక గడిచిన ప్రభుత్వంలో కేవలం మాటలకే వీళ్ళ రక్షణ గోడ, అంటే ఈ సముద్ర తీర ప్రాంత ప్రజల రక్షణగా ఒక రక్షణ గోడ నిర్మాణాన్ని అయితే మాత్రం చేస్తామని చెప్పి గత ప్రభుత్వం అయితే మాత్రం చెప్పింది. గతంలో కనుక చూసుకుంటే కనుక ఒక జియో ట్యూబ్ నిర్మాణం కూడా చేసింది. అవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఒక రక్షణ గోడ నిర్మాణం ద్వారా కొంతవరకు కూడా ఈ సముద్ర కోత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధమైనాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మత్స్యకారులు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా సర్వస్వాన్ని కూడా కోల్పోయి వాళ్ళ అంటే సముద్రాన్ని నమ్ముకుని ఉన్న మత్స్యకారులు అదే సముద్రంలో వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోతున్న పరిస్థితి మనకు విజువల్స్ రూపంలో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం ఈ సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు సుమారుగా 15 కిలోమీటర్ల మేర ఒక రక్షణ గోడ నిర్మించేందుకు
దాదాపుగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేశారు. డిపిఆర్ను కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా డ్యామ్ భద్రతా అథారిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రక్షణ కూడా నిర్మాణానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసి వీళ్ళకు ఒక రక్షణ గోడ నిర్మించాలి, వీళ్ళకి నేను మాట ఇచ్చాను, ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను, నన్ను నమ్మి వీళ్ళు ఎమ్మెల్యేగా నన్ను ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు, ఆ గెలిపించినందుకు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు రుణం తీర్చుకుంటానని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రక్షణ గోడ నిర్మించేందుకైతే ప్రతిపాదనలు దాదాపుగా సిద్ధం చేశారు. ఇటు సుబ్బంపేట నుంచి కోనపాపేట వరకు ఈ మధ్యలో ఉన్న ఈ 15 కిలోమీటర్లు కూడా ఒక రక్షణ గోడ నిర్మించేందుకు 323 కోట్లతో డిపిఆర్ని అయితే మాత్రం సిద్ధం చేశారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీకి సంబంధించి ఈ డిపిఆర్ని సిద్ధం చేసి ప్రతిపాదనలు కూడా మరికొద్ది రోజుల్లో వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం ప్రజలకు సంబంధించి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అడుగులు వేస్తారనడంలో సందేహమే లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉప్పాడ పేరు చెబితే గుర్తొచ్చేది మత్స్యకారులు, చేనేత కార్మిక కుటుంబాలు. ఇక్కడ ఏళ్లుగా సముద్రం ముందుకొస్తోంది, కోతకు గురవుతోంది. దీంతో ఊళ్లకు ఊళ్లే కనుమరుగైపోయాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారలేదని ఉప్పాడ ప్రజలు నిత్యం సాగర ఘోష కంటే ఎక్కువ శబ్దంతో తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. కానీ అవన్నీ సముద్రంలో పోసిన మంచినీరుగానే మారుతోంది. ఇక్కడ వాతావరణం గతం ఒక 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ వాతావరణం అసలు బాగలేదు. బోట్లు ఇరిగిపోవడం, మనుషులు ప్రమాదం జరగడం, కొంపలు కూడా కొన్ని ఒక 10 కిలోమీటర్ల దూరంలో కూడా కొంపలు పోయాయి. మా ఊళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారో కూడా తెలీదు. ఒక ఊరని ఒక సమస్య అని కూడా లేదు. వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళందరూ ఇంట్లో అద్దెలు చూసుకొని వెళ్తున్నారు. డబ్బు లేని వాళ్ళంతా ఇక్కడ అక్కడే చిన్న గుడిసెలు వేసుకొని ఆ పాకలు వేసుకొని 3 ఆకులు 3 పెండ్ల కింద అలాగే ఉంటున్నాం రేపు పక్కనే. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత బేగా గొట్టేస్తారో అంతా మనం సంతోషం పడి ఆయన్ని ఎప్పటికీ కూడా జీవితం కాలం మర్చిపోకుండా ఆయన మేము నమ్ముకొని ఉంటాం. మాకు తొందరగా గొట్టు పడాలని మనం కోరుకుంటున్నాం. అదన్నా ఆ చంద్రట్లో పడి 1 కిలోమీటర్ల దూరంలో ఇచ్చి ఆ గొట్టి వేసుకొస్తే ఆయన మేము ఎంతో కోరుకొని ఆయనకి ఎంతో నమస్కారం మేలు పనుకుంటుంటాం. 2 దేవాలయం పోయాయంటే దాన్ని బట్టి వేయండి కొంపలు, అన్ని కొంపలు పోయి ఇప్పుడైనా మాకు ఇల్లు బాగా పల్లా నుండిపోయాం. కిలోమీటర్ల దూరంలో నుంచి గొట్టు వస్తే మా కొంపలు అవుతాయి అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఊళ్ళో ఉన్న ఇళ్ళు, స్కూళ్ళు, ఆలయాలు, కార్యాలయాలు అన్నీ సముద్రుడు ఆవురమని కొరుక్కు తింటున్నట్లుగా ఉప్పాడను సాగర కోత కష్టాల పాలు చేస్తోంది. తీవ్ర తుఫాన్ల ధాటికి ఏటా రాత్రికి రాత్రే ఇళ్లన్నీ సాగర గర్భంలో కలిసిపోతూ ఉంటాయి. గత 5 ఏళ్లలో సముద్రం 5 మీటర్లు ముందుకొచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు లెక్కేస్తే ఒరుబోని మా ఇల్లునే ఏ రకంగా సముద్రంలో కలిసిపోయి 600 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందండి. ఉప్పాడు జాని కూడా సముద్రంలో కలిసిపోయింది సార్ గతం గుర్తు చేసుకుంటే. అయితే మేము అప్పటి నుంచి కూడా గొట్టు అని చెప్పి మేము తిరగడం జరిగింది. ఏదో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2008లో మనం గొట్టేశారు. సరే గొట్టి కాసేది కదా అని చెప్పేసి మేము ఇక్కడ రామాయణం టెంపుల్ పోయిందండి. పోతే మనీ కొత్తగా కట్టడం జరిగింది. అదే రామాయణం మనీ కూడా గొట్టి అయిపోయిన తర్వాత గొట్టు శుభ్రం కరిగిపోయి అది ఎందుకు పనికాని పోయింది సార్. వాళ్ళు కూడా చేస్తారండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాటిచ్చారు. కానీ ఎప్పుడు చేస్తారు? అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉప్పాడలో రక్షణ గోడ నిర్మిస్తానని గతంలోనే జనసేన అధినేత ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం రానే వచ్చింది. దీంతో కొత్తపల్లి మండలంలో సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవున సముద్ర తీర ప్రాంతం వెంట రక్షణ గోడ కట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 300 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రక్షణ గోడ కట్టేందుకు జాతీయ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వంలో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 322 కోట్లతో గొట్టు తెచ్చాడు. కాకపోతే ఆ గొట్టు ఈ గతంలో వేసినట్టు కాకుండా సముద్రం కాదని ఒక 150 ఒక 200 మైళ్ళు ముందుకెళ్ళి ఆ సముద్రం మధ్యలో పెట్టి వేసుకొస్తే ఆ కోతకు గురవకుండా కొంతకాలం స్టాండర్డ్గా లైఫ్లో ఉంటుందని మా ఆశ అండి. ఇలాగైతే అందరం వచ్చిందన్న ముందు అక్కడ ఉండి మా పాత గుడి ఇల్లు కొట్టాడి ఆ కొట్టాడు ఇల్లు పోతా ఉంటే వనగాడు వచ్చి మనవాడు గెలిపిస్తే మనం ఉప్పడొచ్చాడు. ఉప్పడుతూ ఉంటే ఇక్కడ టేజీ కట్టాము. ఆ టేజీ గడిపోయి గతంలో జియో ట్యూబ్ నిర్మించినా అది తాత్కాలికమే అయ్యింది. చాలాసార్లు కేంద్ర ప్రతినిధులు ఇక్కడ పరిశీలనకు వచ్చినా నామమాత్రంగానే ఉండేది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. 323 కోట్ల రూపాయల వ్యయంతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఆధ్వర్యంలో డిపిఆర్ను ఖరారు చేశారు. ఈ నెల 30న కేంద్ర హోంశాఖ జిల్లా కలెక్టర్తో పాటు ఒక కమిటీ దీన్ని ఫైనల్ చేయబోతున్నారు. దీంతో మత్స్యకారులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర చాలా పాతకాలం నుంచి ఉందండి. పాతకాలం నుంచి ఉన్నది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత గొట్టు పడదండి. గొట్టు పడితే 32 సంవత్సరాలు 14 సంవత్సరాలు కాసిందండి. కాకపోతే ఆయనకి తోడేసాడండి. గొట్టుకి తోడైతే ఎండకి పాలిపోయి కోత గురై ప్రాంతాన్ని కూడా ఆయన వచ్చి సందర్శించి దాని గురించి నిపుణులతో చర్చించి దీనికి ఎలాగైనా దానికి నివారణకి మేము చేస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్లో కూడా ఒక హామీ ఇచ్చారు. ఆయన పూర్తిగా దీనికి వాల్ ప్రొడక్షన్కి వాల్ కడతామని చెప్పారు. అది ఒక ఎలక్షన్ హామీ కింద వదిలేయకుండా ఆయన డే 1 నుంచి కూడా దీని మీద పూర్తిగా వర్క్ చేస్తున్నారు. రివ్యూ ఎవ్రీ మంత్ దీన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ చేయడం, దానికి సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడడం చేశారు. 323 కోట్లతో డిపిఆర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కోసం పంపించారు. దీని గురించి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ పుట్టి పెరిగాం. మా నాన్నగారు కూడా ఫాదర్. ఇక్కడ సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల రక్షణ కోసం సముద్ర కోతకు గురవకుండా ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇటు సుబ్బంపేట నుంచి కోనపాపేట వరకు సుమారుగా 15 కిలోమీటర్ల మేర ఒక రక్షణ గోడ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో పవన్ కళ్యాణ్ నిర్మించేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు అడుగులైతే మాత్రం పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. సో ఇవి ఇప్పటివరకు బులెటిన్ విశేషాలు. ఇది ఉప్పాడకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.